తాటిపర్తి చంద్రశేఖర్ గారు, సిద్దిరి అప్పలరాజు గారు ఒక మాట అన్నారు. వాళ్ళు ఈవీఎంలు నమ్ముకున్నారు కాబట్టి భయపడట్లేదు, ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా భయపడలేదని వారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు, రాసి పెట్టుకోండి అని ఈ మధ్య కాలంలోనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారేమో మేము అధికారంలోకి వస్తే ఎవరు టెండర్లో పాల్గొన్నా సరే మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటామని అంటున్నారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు భయపడట్లేదు? సార్, ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు వీళ్ళు కలలు కన్నట్టుగా ఉండదండి. ఇవాళ నేపాల్లో జరుగుతుంది ఏంటి? ఈ నేపాల్లో జరుగుతున్నటువంటి ఉదాంతం ఆంధ్రాలో జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఈవీఎంలను పెట్టి అడ్డగోలుగా ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతాము అని కానీ వారి కలలు కంటే వారి ఆశలు అడిరాశలు అవుతాయి, వారికి తీవ్ర భంగపాటు తప్పదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి విద్య, వైద్యం, వ్యవసాయం వీరన్నీ ఇవ్వాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు ఆ లబ్ధి పొందినటువంటి ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ వస్తున్నటువంటి ప్రజలు ఎవరు? ఆ ప్రాంతవాసులు. ఆ ప్రాంతంలో ఈ కూటమి ప్రభుత్వం వలన నష్టపోతున్నటువంటి వారు, ఈ కూటమి చేస్తున్నటువంటి ఈ దురాగతాల వలన వారు ఈ తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు చేస్తున్నటువంటి ఈ విధానాల వలన ఈ వైద్యం అనేది వాస్తవానికి స్టేట్ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్సే తక్కువ. ఆ హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నీ కూడా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి సంబంధించినవి. అది చంద్రబాబు నాయుడు గారికి లేదా వాళ్ళ ప్రభుత్వానికి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికే ఉండడం అనేది దీనిలో ఆలోచించవలసినటువంటి ఒక అంశం, ఇంపార్టెంట్ అంశం. అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ రావడం వలన వారికి ఉన్నటువంటి ఆ వ్యాపారాలు దెబ్బతినకూడదు అనేటటువంటి ఒక ఆలోచన కూడా దీనిలో ఉందా అంటే అది నిజమనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది ప్రజల్లో. ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉందెన్ని? వాటిల్లో కొన్ని హాస్పిటల్స్ లో మాత్రమే తీవ్రంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయవాడలో, గుంటూరులో కొన్ని హాస్పిటల్స్ లోనే ఎక్కువగా ఈ వ్యాపారం జరుగుతూ ఉంటది. ఇదే గాని ప్రతి ఒక్క జిల్లాకి ఒక హెడ్ క్వార్టర్ కి గవర్నమెంట్ ద్వారా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ వస్తే అక్కడికి పోయి వైద్యం చేయించుకునేటటువంటి వారు ఉండరు. కాబట్టి ఆ విధంగా కూడా అడ్డుకోవాలనేటటువంటి ఆలోచన. పైగా చంద్రబాబు నాయుడు గారు విద్య నమ్మేసినట్టుగా ఇవాళ చూడండి, విద్య చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒక నారాయణ, ఒక చైతన్య కనపడుతూ ఉంటది. మదనపల్లి మెడికల్ కాలేజీకి నారాయణకి సంబంధించినటువంటి ఒక టీం, మదనపల్లి మెడికల్ కాలేజీకి నారాయణకి సంబంధించినటువంటి ఒక టీం వెళ్ళి చూసుకొని వచ్చిందని, అక్కడ అధికారులతో మాట్లాడి వచ్చారని. సో ఈ ముసుగులో, ఈ పీపీపీ ముసుగులో ఆల్రెడీ ఆయనకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, నడుపుతున్నటువంటి వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టబోతున్నారా? అదే అందుకోని అదే నేను అంటుంది. విద్యను ఏ విధంగా తన యొక్క బినామీ వ్యక్తులకి అప్పజెప్పేశాడో అదే విధంగా వైద్యాన్ని కూడా అప్పజెప్పి అమ్మి వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందనేది కొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు చేయాల్సింది ఎంత? అప్పలరాజు గారు ఏంటి సార్ మీ పాయింట్ ఏంటి సార్? మా పలాసలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, దాన్ని చెక్ చేయడానికి ఒక టీం వచ్చిందండి. అది కూడా వెళ్ళిపోతుందా? అది కూడా మరి నెక్స్ట్ మరి ఇది ఒక జస్ట్ ట్రయల్ చంద్రశేఖర్ గారు. సార్ రెండోది సార్, ఈ హాస్పిటల్స్ మీద వ్యాపారం, విచ్చలవిడిగా వ్యాపారం, హద్దు పొద్దు లేకుండా వ్యాపారం చేసే అవకాశం ఉన్నటువంటి వ్యాపారం. అంటే ఏ చార్జెస్ పెట్టినా ఎవరు అడగలేక, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ ప్రమాదం సంభవించినప్పుడు, ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులో ఉన్నప్పుడు ఇక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో హాస్పిటల్ వారు చెప్పిందే చేయవలసి వస్తుంది. ఈ విధంగా ప్రైవేట్ వ్యవస్థల్లో అత్యంత లాభదాయకమైనటువంటి వ్యాపారం వైద్యం. సో ఈ 17 మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వారికి అప్పజెప్పేసి
దాని ద్వారా లబ్ధి పొందుతూ ఎస్ వారి బినామీల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం బలపరచడంతో పాటు ఎస్ తనకున్నటువంటి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క రైట్ సార్ ఆ యజమానులకు లబ్ధి చేయటం కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం అయి ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన కూడా ప్రజల్లో తీవ్రంగా వస్తుంది, చర్చ జరుగుతుంది. రెండవది సార్, అసలు పబ్లిక్ కి వీరు తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఒక అంశం, మేము మెయింటైన్ చేయలేము, ప్రభుత్వం మెయింటైన్ చేయలేము, కాస్ట్లీ అంటున్నారు. మేనేజ్మెంట్ కోటా ద్వారా కొన్ని సీట్లని ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి మధ్య తరగతి కుటుంబాల వారికి ఇవ్వడం వలన ఆ యొక్క హాస్పిటల్ రన్ కావడానికి కావాల్సినటువంటి డబ్బు వస్తుంది. అవును, ఒక మెడికల్ కాలేజ్ రన్ అవుతుంటే ఆదాయంతో హాస్పిటల్ రన్ అవుతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద 70 పడకలు చెప్పారు కదా, ఆ బిల్లులు కట్టే బదులు ఆ బిల్లులు ఎంత మిగులుతాయి? ప్రైవేట్ వాడికి కడుతున్నాం కదా, మనమే నడిపితే ఇంకా ఆ బిల్లులన్నీ మిగిలిపోతాయి కదా. ఎస్ రామ్నాథ్ గారు ప్లీజ్ కంక్లూడ్. ప్రభుత్వానికి దీని వల్ల ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, ప్రభుత్వానికి ఈ 17 మెడికల్ కాలేజీల వలన కొత్తగా ఏర్పడేటటువంటి ఆర్థిక భారం ఉండదు అనేది వాస్తవము. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయడానికి కావలసినటువంటి పన్నాగంలో భాగంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది, అందుకే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మన ప్రభుత్వ కంట్రోల్లో ఇవి జరపొచ్చు అని వాళ్ళు ఒక తప్పుడు చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని నా మనవి. రైట్ రామ్నాథ్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఈశ్వర్ గారు, ఇప్పుడు నారాయణకు సంబంధించిన బృందాలు తిరుగుతున్నాయంటే ఎలా అవుతుంది ఇది? ఇప్పుడు నారాయణ కాలేజ్ వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్య ఎలా తయారైందో అలా తయారవుతుంది అనేది కదా, దాన్ని బట్టి అర్థమవుతుంది. పైగా ఇదే నెల్లూరులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్ ని కూడా నారాయణ వాళ్ళు వదిలిపెట్టలేదు, దానికి అడ్డుపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఎంత వేధించి దాని నుండి రాజీనామా చేసే వరకు పరిస్థితిని గతంలో తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన బాగా గమనిస్తే P4 అంటున్నారు. కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రజలకు ఉచితంగా అందుతున్న విద్యా వైద్యాన్ని ఒకవైపు దూరం చేస్తూ వాళ్ళని తిరిగి తీసుకొని వచ్చి కొందరు ధనికులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద డిపెండ్ అయ్యేలా చేస్తున్నారు. ప్రభుత్వం అన్నది ఎలా పనిచేయాలి, ఏ వ్యక్తి ఇంకో వ్యక్తి దయాదాక్షిణ్యాల కింద బతికే పరిస్థితి లేకుండా చేయడమే ప్రభుత్వం పని. అలా ఒక వ్యక్తి కింద ఇంకో వ్యక్తి బతికేలా చేస్తే బానిసత్వానికి దారితీస్తుంది, అసమానతలు ఇంకా పెరిగిపోతాయి. ఈ విషయం తెలిసి కూడా ఒకవైపు P4 అంటున్నారు, ఒకవైపు ప్రజలకు అందే ఉచితమైన విద్యా వైద్యం లాంటివి మెల్లగా తీసుకెళ్లి కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. ఇది ప్రమాదకరమైనది. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి సత్యకుమార్ గారు ఉన్నారు, లేదు ప్రైవేట్ వ్యక్తుల్లో పెడితేనే ఇవన్నీ బాగా నడుస్తాయి, ప్రభుత్వం చేతుల్లో సాధ్యం కాదు అంటున్నారు. మరి దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వాలే మెడికల్ కాలేజీలు కడుతున్నాయి కదా, అక్కడ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కట్టారు కదా. మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి లేదు ఈ దేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండడానికి వీలు లేదని తీసుకొని రాగలుగుతారా? ఏమన్నా అసలు బీజేపీకి బాధ్యత ఉంది, వాళ్ళు అసలు నోరు మెదకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు కొద్ది రోజులు అంటే ఒక వేవ్ లెంత్ ఒక ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళంతా ఒక చోట చేరుతారు ఈశ్వర్ గారు. మనం కొద్ది రోజులు గమనిస్తే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న ఒక పత్రికాధినేత డైరెక్ట్ గా రాశారు, సమాజంలో పేదరికం అనేది ఉండాలి, పేదరికం లేకుండా చేయడం అనేది ప్రకృతి నిబంధనలకు విరుద్ధమని రాసేశారు. అంటే జనాల్లోనే కొందరు పేదరికంలో మగ్గాలి, వాళ్ళు మన కింద ఉండాలి, అప్పుడే వ్యవస్థ నడుస్తుంది అన్న ఒక ఐడియాలజీతో ఉన్న వ్యక్తుల నుంచి ఇంతకు మించి మనం ఏం ఆశించగలుగుతాం? అసలు ఓపీలు చూడండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎక్కువ ఓపీలు ఉంటున్నాయా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎక్కువ ఓపీలు ఉంటున్నాయా? అక్కడే తెలిసిపోతుంది ఎక్కడ ఏ విధంగా సేవలు అందుతాయి అన్నది. అంటే మొత్తము వీళ్ళు అందరు క్లారిటీగా ఉన్నారు. ప్రజల్ని ఒక డబ్బు సృష్టించే యంత్రాలుగా వీళ్ళు చూస్తున్నారు. మొత్తం ప్రైవేట్ కి ఇచ్చేసి తమ వాళ్ళకు విపరీతమైన ఆదాయం చేకూర్చాలి అన్న కాన్సెప్ట్ తోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా ఉంది ఈశ్వర్ గారు. రైట్.